ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే నశించాలి ఈ కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. కేటాయించాలి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ సాధిస్తాం అంబేద్కర్ గారు ఆశయాలని ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే. గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. అయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలి, వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు నడిపించాలి అని చెప్పి భారత రాజ్యాంగంలో దళిత గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ నీచమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారమే ఎన్నుకోబడడం జరిగింది, నియమించబడడం జరిగింది. అయితే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతూ నిబంధనల్ని నెల్లూరులో మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. నీలం సాహ్ని గారిని మీ మనస్సు మీద చేసుకొని చెప్పండి, వైజాగ్లో ఒకే ముఖ్యమంత్రి, ఒకే మున్సిపల్ చట్టం, ఒకే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో వైజాగ్లో 11 రోజులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ నెల్లూరులో ఎందుకు రాదు అని చెప్పి మీ గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈ గిరిజనుల బిడ్డల గొంతులు, ఈ గిరిజన బిడ్డల గొంతు ఎందుకు కోస్తున్నారు అని చెప్పి నీలం సాహ్ని గారిని, ఈ నీచుల ఒత్తిళ్లకు మీరు ఎందుకు తలొగ్గుతున్నారు అని చెప్పి నీలం సాహ్ని గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మీరు మీ వృత్తి చివరి దశలో ఇటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పని చేయడం, ఆమె కూడా అనేక సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బాధపడడం జరిగింది. ఇప్పటికైనా మీరు ముందు అడుగు వేసి గిరిజనులకు దక్కినటువంటి నెల్లూరు నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలి, మా ఆమరణ నిరాహార దీక్షతోనైనా మీ కళ్ళు తెరిపించాలి అని చెప్పి ఈరోజు మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ఈ ప్రభుత్వాన్ని, నీలం సాహ్ని గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని కోరుతా ఉన్నాం. నా పేరు బాపట్ల వెంకటపతి, యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. ఈనాడు నెల్లూరు జిల్లాలో గత 16 రోజులుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి మరి ఏదైతే గిరిజనుల కోసం భారత రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ప్రకారం ఆర్టికల్ 243 యాక్ట్ ప్రకారం నెల్లూరు జిల్లాలో దళిత గిరిజనులు అత్యధిక శాతం జనాభా ప్రాతిపదికన 2021లో మరి గిరిజనులకి ప్రత్యేకమైనటువంటి మేయర్ పీఠాన్ని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా గత 16 రోజులుగా నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మరి అందరికి కూడా తెలిసినటువంటి విషయం. అయితే గత 16 రోజులుగా నెల్లూరు జిల్లాలో గిరిజనులు కేటాయించినటువంటి రాజ్యాంగబద్ధంగా మరి గిరిజన మేయర్ విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ గిరిజన ప్రజా సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, బీసీ ప్రజా సంఘాలు, మైనారిటీ ప్రజా సంఘాలు, ఇతర పొలిటికల్ పార్టీలన్నీ కూడా మాకు సంఘీభావం తెలుపుతూ రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేకంగా కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు నెల్లూరు నగరం మేయర్ అని చెప్పి ఇది అన్యాయం అని చెప్పి
కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటీల రాజకీయ ప్రయత్నాల్లో వాటిని ఎండగట్టే విధంగా, అదేవిధంగా గిరిజనులకి కేటాయించినటువంటి నగర మేయర్ విషయంలో మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే గిరిజనులకు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు మేయర్ కాబట్టి గిరిజనుల ఆ పీఠం మీద కూర్చోబెట్టాలి. గిరిజనేతరులు కుర్చీలో కూర్చునే అధికారం అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు, రాజ్యాంగబద్ధంగా అది విరుద్ధం అని చెప్పి గొంతెత్తేలా అరుస్తా ఉంటే మరి కూటమి ప్రభుత్వం ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోపోగా గిరిజన ప్రజా సంఘాలైనటువంటి మేము మాపై అనేకమైనటువంటి కేసులు బనాయిస్తూ, నోటీసులు ఇస్తూ, బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేయడం న్యాయమా, ఇది భావ్యమా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని. అయితే ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం 2 సార్లు మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారికి వినతి పత్రం ఇచ్చి నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి గిరిజనులకి అన్యాయం పైన ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే గిరిజన మేయర్ పీఠంపై గిరిజనులే కూర్చోబెట్టండి అని చెప్పి మరి అడుగుతా ఉంటే కనీసం ఇంతవరకు దానిపైన చర్యలు తీసుకోపోవడం దుర్మార్గ చర్యగా భావిస్తా ఉన్నాం. అదే పొందాలో ఈరోజు నెల్లూరులో ఇదే వేదిక మీద నుంచి మరి గిరిజన ప్రజా సంఘాలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు కూర్చున్నాం. ఇక్కడ ఇప్పుడే తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా గిరిజనుల యొక్క గొంతు కోయడం అన్యాయం, గిరిజన హక్కులను, చట్టాలను హరించడం అన్యాయం, గిరిజన అభివృద్ధికి అడుగడుగున అడ్డపడడం అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా గిరిజనులు, ఆదివాసీలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కులను కాలరాయడం మరి దుర్మార్గ చర్యగా మరి నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి మేము కూటమి ప్రభుత్వానికి సూటిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నెల్లూరు జిల్లాల నగర మేయర్ పీఠంపై గిరిజనులే కూర్చోబెట్టేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష విరమింపబోమని ప్రాణాలకైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం.